నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో తీగలాగితే డొంక కదిలినట్లు నకిలీ కువైటీల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. తాజాగా ఒక కువైటులో ఫిలిపిన్ మహిళ 35 ఏళ్ల తర్వాత పట్టుబడింది. వివరాలేకి వెళితే 1989వ సంవత్సరంలో ఒక కువైటీ ఫిలిపిన్ మహిళనైతే వివాహం చేసుకోవడం జరిగింది. అలాగే 1990 ప్రారంభంలో అతను తన యొక్క భార్యతో అయితే ఫిలిపిన్ కు వెళ్లడం జరిగింది. ఫిలిపిన్ కు వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు తన యొక్క భార్యను కువైట్ కు తిరిగి రావాలని చెప్పి ఆ యొక్క కువైటీ అడిగినప్పుడు ఆమె తన యొక్క మేనకోడలిని కూడా కువైట్ కు తీసుకువచ్చి ఆమెకు పౌరసత్వం ఇప్పించితే తప్పితే కానీ నేను కువైట్ కు రానని చెప్పేసి తెగేసి చెప్పింది. దీంతో భార్య తెగేసి చెప్పడంతో ఆ యొక్క కువైటీ వ్యక్తి అలాగే వాళ్ళ యొక్క మ్యారేజ్ సర్టిఫికెట్ కానీ అలాగే యొక్క పాప పుట్టినవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూతురుగా అయితే కువైట్ కు తీసుకురావడం జరిగింది. అలాగే ఆ యొక్క పాప మనం చూసుకుంటే ఇలా పెళ్లి కంటే ముందుగా పుట్టడంతో అయితే వీళ్ళ యొక్క మ్యారేజ్ సర్టిఫికెట్ ను కూడా నకిలీ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆమెనైతే కువైట్ కు తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ఫిలిపిన్ నుంచి అదే బాటలో చాలా మంది అయితే కువైట్ కి వచ్చారని చెప్పేసి ఇటీవల అయితే రుజువయ్యింది. అలాగే కువైట్ లో ఇటీవల మనం చూసుకుంటే డిఎన్ఏ పరీక్షలు చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ యొక్క డిఎన్ఏ పరీక్షలలో ఇటీవల 35 ఏళ్ల తర్వాత మనం చూసుకుంటే ఫిలిపిన్ మహిళ అయితే కువైటీ మహిళ కాదని చెప్పేసి ఫిలిపిన్ దేశానికి చెందిన మహిళని చెప్పేసి బయటపడడం జరిగింది. దీంతో కువైట్ లో ఇలా చాలా మంది అయితే నకిలీ కువైటీలు బయటపడుతూ ఉన్నారు. విదేశాలకు చెందిన వారు ఫిలిపిన్ గాని, సిరియా కానీ, యుఏఈ కానీ, సౌదీ అరేబియా కానీ ఇలా వివిధ దేశాలకు చెందిన వారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కువైట్ లో నకిలీ పౌరసత్వం పొంది కువైట్ దేశం ఇస్తూ ఉన్న సబ్సిడీలు కానీ కువైట్ దేశం ఇస్తూ ఉన్న లగ్జరీ లైఫ్ నైతే అనుభవిస్తూ ఉన్నారని చెప్పేసి ఇకపైన అలా కుదరదని చెప్పేసి కువైట్ దేశవ్యాప్తంగా ఇటువంటి వారిని ఏరివేస్తామని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.